హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని ఈ వీడియోలో చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా ఈ కాంబినేషన్ ఎంతమంది ట్రై చేసి ఉంటారో కామెంట్లో చెప్పండి. అదేంటంటే వంకాయతో పచ్చి రొయ్యలు. ఎంతమంది ట్రై చేసి ఉంటారు? ఈ రెండింటి కాంబినేషన్తో కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. అలానే రసంతో కూడా బాగుంటుంది అనుకోండి. కానీ కర్రీని అన్నంలో కలుపుకొని తింటే రసం కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. నేను ఆల్రెడీ పసుపు వేసుకొని రొయ్యల్ని ఆయించి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఈ ఆయించి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇలా వేగిన వాటిలోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా అంతా కూడా బాగా కలపాలి. ఇవి కొంచెం వేగాలండి. ఇవి వేగడానికి కొంచెంసేపు మూత పెట్టండి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు కూడా బాగా వేగాలి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఉల్లిపాయలన్నీ కూడా రొయ్యలతో పాటు బాగా వేగినాయి. ఇప్పుడు వీటిలోకి మనం ఒక పావు కేజీ వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ వంకాయల్ని ఈ రొయ్యల్లో వేసి బాగా కలిపాలండి. ఈ వంకాయలు కూడా మగ్గాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఈ వంకాయలు మగ్గడానికి కొంచెంసేపు మనం మూత పెట్టుకుంటే మగ్గుతాయండి. చూడండి, ఇప్పుడు మగ్గినాయో లేదో చూద్దాము. ఇంకొంచెం మగ్గాలండి. మరొకసారి కూరనంతా కూడా బాగా కలపండి. కొంచెం వంకాయలు మెత్తబడాలి. కొంచెంసేపు మూత పెట్టుకుంటే మరి కొంచెం మగ్గుతుందండి. ఇప్పుడు ఇలా మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం వీటిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. ఈ టమాటా వేసి మొత్తంగా కలుపుకోండి. కొంచెం ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్ అవ్వాలండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టి కొంచెం అలా మగ్గనివ్వండి. చూసారా, మగ్గింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసి అంతా కూడా మరొకసారి బాగా కలపండి. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. మనం ఇందాక ఆనియన్స్ వేగేటప్పుడే కదండి వేసుకున్నాము సాల్ట్. ఇప్పుడు చూసుకొని టేస్ట్ సరిపోయిన సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. మూత పెట్టుకోండి. కొంచెం మగ్గుతుంది. కూర అంతా కూడా దగ్గరికి ఉడుకుతుందండి. చూడండి ఎలా ఉడుకుతుందో.
మూత తీసి చూడండి ఒకసారి. దగ్గరికి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకొని మరొకసారి బాగా కలుపుకోండి. కూర కొంచెం నీరులా ఉంది కదా, మరి కొంచెం దగ్గర పడుతుంది. ఇంక మరి మూత పెట్టకండి. అంతేనండి, చాలా ఈజీగా వంకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.